కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ వారం అంతా ఎలా గడిచింది? బాగా గడిచింటుంది అని నేను నమ్ముచున్నాను. సడన్గా వాతావరణం మార్పు వచ్చింది. బాగా చలిగా ఉంది. ప్రత్యేకంగా వృద్ధులు, పెద్దవారు, ఆర్థరైటిస్ కానీ ఆస్తమాతోని బాధపడుతున్న వారు ఎలా ఉన్నారు? మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ కొరకే కాదు, ప్రతి వారి కొరకు యేసు అనుచరుల మిషనరీ సంస్థ వారి ప్రార్థనా బృందం మీరు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడుతూ ఉండాలి అనేది మా ప్రార్థన. మీరందరూ బాగున్నారు అనేది నా విశ్వాసం. నాదో చిన్ని ప్రశ్న. మొన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో హుదూద్ అనేది వచ్చింది కదా. ఆ హుదూద్ అనేది వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? అన్ని జాగ్రత్తలు వారు తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారికి నష్టము కలిగింది. మన జీవితాల్లో సడన్గా మనం ఉన్న ప్రాంతాల్లో కానీ అలాంటిది ఏదైనా వస్తుంది, విపత్తి వస్తుంది అని తెలిస్తే మనం ఏం చేస్తాం? ఎన్నో జాగ్రత్తలు మనము తీసుకుంటాం. ఎందుకు? మనం క్షేమంగా ఉండాలి, జీవితం కలిగి ఉండాలి అనేది జాగ్రత్తలన్నీ మనము తీసుకొని ఉంటాం కదా. ఇంకా కొంచెం ముందుకెళ్తే మన బంధుమిత్రులు, తెలిసిన వారు మీరందరూ క్షేమంగా ఉండండి, ఇలా వస్తుంది, ఇలా జరుగుతుంది అనేది మనము చెప్తూ ఉంటాం. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వస్తున్నాడు అని మనకి తెలిసినప్పటికీ మనం ఎందుకు జాగ్రత్తగా జీవించట్లేదు? మన హృదయాన్ని, మన విశ్వాస జీవితాన్ని మనం ఎందుకు కాపాడుకోవట్లేదు? మనం ఎందుకు మన బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, ప్రజలకు కానీ దేవుని గురించి ఎందుకు మనము చెప్పట్లేదు? లోకరహితమైన వాటి కోసం అన్నిటి గురించి మనము జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. కానీ దేవుడు వస్తున్నాడు అని తెలిసినా మనం ఎందుకు నిర్లక్ష్యం వహించి మనము జీవిస్తున్నాం? మన ఇష్టానుసారంగా మనము ఎందుకు జీవిస్తున్నాం? నాతో పాటు తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉండురు. మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై ఉండుక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్రానమును ధరించుకొనుము. మనము ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, ఈ లోకంలో ఉన్న వాటిని మనము అనుభవించాలి అనే రీతిలోనే మనం ఆలోచిస్తున్నాము. కానీ దేవుడు ఎలా వస్తారు, ఎప్పుడు వస్తారు, ఏ విధంగా వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, రక్షణ పొంది నిరీక్షణతోని మనం వేచి ఉండాలి అని దేవుడు మనకి చెప్పుతున్నా మనము ఎలా జీవిస్తున్నాం? ఏదైనా విపత్తి కలుగుతుంది, లేకపోతే ఏవైనా మన జీవితాల్లో కలుగుతాయన్నప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని మనం జీవిస్తుంటాము. దేవుడు వస్తున్నాడు, దేవుడికి ఒక సాక్షిగా మనం జీవించాలి అన్నప్పుడు ఈ పాపపు లోకంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకొని మనము జీవించాలి అనేది ఒక్కసారి ఆలోచించాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ఈ వారం అంతా కుటుంబంలో ఐక్యత కొరకు ప్రార్థన చేశాం. కుటుంబము అనగా దేవుడు మానవుల్ని సృష్టించాక కుటుంబాన్నే ఇచ్చింది. మన కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు ఐక్యంగా, ప్రేమగా, క్షమాపణ గుణం కలిగి ఉండాలి అనేది మా ప్రార్థన. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మీరందరూ నాతో ఏకీభవించాలని నా మనవి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చారు. మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు ఎంతో వందనాలు. ప్రభువా, మీ వాక్యంలో ఉన్నట్టు ఆవిరైపోయే జీవితం అని మాకు తెలిసి ఆనందంతో వినోదం కోసం మేము జీవిస్తుంటే క్షమించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఇంతలో కనపడి అంతలో మామే జీవితం అయినప్పటికీ ప్రభువా, జీవించిన కాలమంతా మీ కొరకు జీవించి మీకు సాక్షిగా జీవించేలాగున మమ్మల్ని మీరు నడిపించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థ మీద నమ్మకం ఉంచి శక్తివంతమైన దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. వారి కుటుంబంలో ఐక్యత, వారి వైవాహిక జీవితంలో ఐక్యత ప్రసాదించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా, వారు ఆర్థికంగా కానీ అనారోగ్యంతో ఏదైనా బాధపడుతుంటే ప్రభువా, అవన్నిటినీ మీరు తొలగిస్తారు అనే నమ్మకము, విశ్వాసము వారికి మాకు మీరు కల్పించమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా
ఈ వారము స్పాన్సర్ చేసిన పి అరుణ వరంగల్ నుంచి వారి కొరకే కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవుడు ప్రేరేపణ మేరకు వారు స్పాన్సర్ చేసిన ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో కోట్లాది మంది ప్రజలు మీ వాక్యాన్ని విని రక్షణ మార్గంలో నడిపించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు కూడా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు వాక్యాన్ని బోధిస్తుండగా మీరు నాతో నుండి నా మాటల వలె కాకుండా మీ మాటల వలె ఉండేలాగా నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈ వారము నా వాక్య అంశము ద చాయిస్ ఆఫ్ ఫన్ ఆర్ ద చాయిస్ ఆఫ్ ఫెయిత్. దీన్ని ఒక వాక్యం ద్వారా బలపరుచుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము? మన జీవితాల్లో మనం ఏమి సంపాదించుకుంటున్నాం, వాట్ చాయిసెస్ ఆర్ వి మేకింగ్ అనేది వివరించే ముందు ఒక వీడియోని చూద్దాం. ఇక్కడ చూస్తున్న దృశ్యం ఇది ఒక కార్టూనే, కానీ ఈ కార్టూన్లో ఎంతో అర్థం ఉంది. ఇక్కడ ఈ యవనస్తుడు దేవుని వాక్యాన్ని హద్దుకొని దేవుని మార్గంలో నమ్మకంగా నడుస్తున్న యవనస్తుడు, తన చిన్ననాటి నుండే నమ్మకంగా నడుస్తున్న యవనస్తుడు. ఎప్పుడైతే ఈ యవనస్తుడు ఎదిగాక లోకం వైపు చూశాడో ఆ లోకంలో ఉన్న వినోదాలు, సరదాలు అతన్ని ఆకర్షింపజేశాయి. అతని మదిలో ఒక ఆలోచన కలగజేశాయి. నేను ఈ లోకంలో ఉన్న సరదాలన్నీ తీర్చుకోవాలి, ఆ వినోదాన్ని నేను ఎంజాయ్ చేయాలని ఆలోచన కలిగినప్పుడు దేవుని విశ్వాస మార్గాన్ని వదిలేసి లోకములో ఉన్న వినోదాల వైపు ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ ప్రయాణం ప్రారంభించాక మొదటి కొంచెం దూరం వచ్చాక అతనికి ఎంతో సంతోషం కలిగించింది, ఉత్సాహం కలిగించింది, ఇదెంతో బాగుంది అని. ఈ యవనస్తుడు కూడా ఎంతో దూరము ప్రయాణించాక ఆయన అలిసిపోయాడు, నిరాశ చెందాడు, నిస్పృహకు చెంది అతను అనుకున్న మాట, నేను ఇంత దూరము వచ్చాను కానీ నేను ఏమీ సంపాదించుకోలేదు, దేవుడిచ్చిన ఉచితమైన జీవితాన్ని నేను ఏమీ సంపాదించుకోలేదు, కాబట్టి నేను నా దేవుడి దగ్గరికి నేను తిరిగి వెళ్తాను, కానీ నా దేవుడు నా కొరకు వేచి చూస్తారా, నన్ను తిరిగి స్వీకరిస్తారా, నన్ను క్షమిస్తారా అని ఆలోచించాడు. అతను ఆలోచనతో పాటు తిరిగి ప్రయాణము ప్రారంభించాడు. అలా ప్రయాణం ప్రారంభించాక అతను పశ్చాత్తాపపడ్డాడు. దేవుణ్ణి ఎక్కడైతే వదిలాడో అక్కడికి వచ్చాక అతను ఆశ్చర్యపోయాడు. నేను దేవుని మార్గాన్ని వదిలాను, దేవుడికి నేను ఎంతో బాధ పెట్టాను, నేను పాపపు జీవితాన్ని జీవిస్తూ వచ్చాను, కానీ నేను ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చానో దేవుడు నన్ను స్వీకరిస్తానికి, నన్ను క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నారు అని అతను ఆశ్చర్యపోయి ఎంతో కుమిలిపోయాడు. నా పాపాల వల్ల దేవుని నేను ఎంతో బాధ పెట్టాను అని పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ వీడియోని చూశారు కదా. ఈ వీడియోని చూసినప్పుడు చాలామంది అనుకుంటుండొచ్చు, ఇదేదో నా జీవితంలాగే ఉంది, నేను కూడా ఎంతో సంపాదించాలి, సంతోషంగా ఉండాలి, సరదాగా జీవించాలి, ఒక వినోదకరమైన జీవితాన్ని నేను జీవించాలని ఆలోచించే వారే కదా. ఈ వీడియోలో కానీ మీరు గమనించినట్టయితే ఆ యవనస్తుడు దేవుడితోనే నడుస్తూ ఉన్నాడు, కానీ అతను నడుస్తూ ఏమి చేశాడు? సరదా లేకపోతే వినోదము లేకపోతే ఫన్ అనే మార్గం వచ్చినప్పుడు దేవుడి చేతి వదిలేసి ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాడు. అంటే మన జీవితాల్లో కూడా మనము అలానే జీవిస్తుంటాం కదా. దేవుడి చేతి వదిలేసి ఆయన ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రారంభంలో ఆ మార్గం బాగా సంతోషము, వినోదము, ఎంతో సరదా ఆ యవనస్తుడికి కల్పించింది. కానీ ఆ మార్గంలో నడుస్తూ ఆయనకి ఏమి కలిగింది? ఆయనకి ఎంతో నిరాశ, నిస్పృహ, ఆయన ఎంతో అలిసిపోయాడు. ఇదేంటిది జీవితం, ఇలాంటి జీవితాన్ని నేను ఎందుకు ఎంచుకున్నాను అని బాధపడ్డాడు. ఆయన తిరిగి చూస్తే నేను ఎంతో దూరం వచ్చేసాను ఏంటి అని ఆలోచించాడు. ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా అలానే ఉంటుంది కదా. మనము చిన్ననాటి నుండే మనము సండే స్కూల్కి వెళ్తాము, చర్చ్కి వెళ్తాము, వీబీఎస్కి వెళ్తాము, ఎన్నో మీటింగ్స్కి మనము వెళ్తూనే ఉంటాం కదా.
మనకి VBSలో కూడా ఏం నేర్పిస్తారు? పాపుల మార్గమున నడవక అనే మాట మనకి VBSలో నేర్పిస్తూనే ఉంటారు కదా. అంటే చిన్నప్పుడు నేర్పించింది, చిన్నప్పుడు ఎంతో శ్రద్ధగా మనం చదివి మనం దాన్ని కంటత పెట్టి VBSలో కానీ సండే స్కూల్లో కానీ చెప్పి ఎంతో శ్రద్ధగా ఎంతో ఇంట్రెస్ట్తోని చర్చ్కి వెళ్ళే వారము ఎందుకు మనం పెద్దగా అయ్యాక అవన్నీ మానేస్తున్నాం? మనము ఎందుకు పెద్దగా అయ్యాక దేవుని చేతు వదిలేసి వినోదము లేకపోతే సరదా అనే మార్గాన్ని మనము ఎంచుకుంటాం? విశ్వాసము అనే మార్గాన్ని వదిలేసి ఇలాంటి మార్గాన్ని మనము ఎందుకు ఎంచుకుంటున్నాం? స్కూల్ పిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎంతో విశ్వాసంగా వినయము కలిగి పెద్దలందు భయభక్తులు కలిగి వారు జీవిస్తారు. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అంటే కలర్ డ్రెస్కి వేసుకునే సమయం వచ్చేటప్పుడు నా జీవితం కూడా ఎంతో కలర్ఫుల్గా ఉండాలి అనే విధంగా వారి విశ్వాస జీవితాన్ని వారు వదిలేస్తుంటారు. ఈ రోజుల్లో ఇంకా కొంచెం విపరీతం. స్కూల్ డ్రెస్లో ఉన్నప్పుడే ఇన్షర్ట్ తీసేసి దాన్ని ఒక కలర్ డ్రెస్ లాగా చేసుకొని తిరుగుతుంటారు. ఇదంతా సరదా, జీవితం సరదాగా గడపాలి, ఎంతో వినోదంతో గడపాలి అనే విధంగానే ఆలోచిస్తున్నాము. కానీ దేవుడి యందు విశ్వాసంగా ఉండాలి అనేది మనము ఎందుకు ఆలోచించట్లేదు? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇంట్లో ఒక యూనిఫామ్ని కానీ వేసినప్పుడు మనం యూనిఫామ్గా మనము జీవించాలి. కలర్ డ్రెస్లు వేసుకుంటాం, తప్పులేదు. ఆ కలర్ఫుల్ లైఫ్ విశ్వాస జీవితంలో ఉండాలి. దేవుడిచ్చిన విశ్వాసాన్ని ఒక కలర్ఫుల్ వేలో మనము లోకానికి చాటి చెప్పాలి. కానీ మన జీవితం ఒక కలర్ఫుల్గా ఉండాలి, లోకరితంగా ఉండాలి అనే విధంగా మనము జీవించకూడదు. యవనస్తులు ప్రత్యేకంగా ఆలోచించుకోవాలి. డబ్బు సంపాదించుకోవచ్చు, ఆస్తి అంతస్తులు సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి కానీ క్యారెక్టర్ కానీ పోయింది అని అంటే దాన్ని సంపాదించుకుంటాం చాలా కష్టం. మన కుటుంబానికి కానీ ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మనము ఎన్నో కోల్పోతుంటాం. ఈ విషయంలో మనం ఏది ఎంచుకుంటున్నాము? మనం విశ్వాసాన్ని ఎంచుకుంటున్నామా, సరదా వినోదాన్ని ఎంచుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మనము ఏది ఎంచుకోవాలి, విశ్వాసాన్న వినోదాన్న అని నేను ఆలోచించినప్పుడు నాకు దేవుడు తప్పిపోయిన కుమారుడిని చూపెట్టారు. మీరు అనుకుంటుండొచ్చు, బ్రదర్ ఆల్రెడీ తప్పిపోయిన కుమారుడిని చెప్పారు, ఒక వీడియోని కూడా చూపెట్టారు, మళ్ళీ తప్పిపోయిన కుమారుడు అంటున్నారు ఏంటిది అని. తప్పిపోయిన కుమారుడు నూతన నిబంధన నుంచి కాదు, పాత నిబంధనల నుంచి. మీరు ఆలోచిస్తుండొచ్చు, పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు ఎవరున్నారు బ్రదర్ అని ఆలోచిస్తుండొచ్చు. ఉన్నారు. పాత నిబంధనలో దేవుడు ఎంతో ప్రేమించిన వ్యక్తిగా, దేవుడు ఎంతో ఆశీర్వదించిన వ్యక్తిగా, దేవుని హృదయానుసారుడుగా ఉన్న కుమారుడు ఒకతనున్నారు. అదే దావీదు మహారాజు. దేవుడు ఎంతగానో ప్రేమించారు. దేవుని హృదయానుసారుడు అనే బిరుదు మొత్తం బైబిల్లో అతనికే కలిగింది. ఒక కుమారుడు వలె దేవుడు ప్రతి విషయంలో ప్రతి అడుగున అతనిని దేవుడు నడిపిస్తూనే ఉన్నారు. కానీ దావీదు మహారాజు గారు ఏమి చేశారు? ఆయన మార్గాల్లో తప్పిపోయారు. మీరు 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం కానీ మీరు చదవగలిగితే, ఆయన రాజుగా దేవుడు అతన్ని ఆశీర్వదించినప్పుడు ఆయన బత్షెబాని చూశారు. చూసినప్పుడు దావీద్ మహారాజు గారు ఏమి చేయాలి? దావీద్ మహారాజు గారు అలాంటి శోధన అతనికి కలుగుతున్నప్పుడు అతను తల తిప్పుకోవాల్సింది, లేకపోతే కిందకి వెళ్ళిపోవాల్సింది. కానీ దావీద్ మహారాజు ఆ శోధనని చూస్తున్నారు కాబట్టే ఆ శోధనకి లోనై జీవించారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12-15. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరుల కొల్పబడిన వాడై శోధింపబడును. శోధన ఎవరు కల్పించును అంటే, చాలామంది ఈ రోజుల్లో దేవుడు శోధన కల్పించినప్పుడు మనం నిలబడాలి అని అంటుంటారు. శోధన ఎందువల్ల కలుగుతుంది అంటే, మన హృదయంలో ఉన్న దురాశ వల్ల మనకి శోధన కలుగుతుంది. దావీద్ మహారాజు గారు ఎవరు? ఆయన ఒక కవి, ఆయన ఒక కాపరి, ఆయన ఒక శూరుడు, ఆయన ఒక వీరుడు, తర్వాత దేవుడు అభిషేకింపబడిన ఒక రాజు. దావీద్ మహారాజు
ఇశ్రాయేల్ దేశస్థులని గొల్లియాతు అనే శూరుడి నుంచి కాపాడారు కదా. కాపాడిన వ్యక్తి ఆయన ఎప్పుడైతే పాపము అనే మార్గాన్ని, వినోదము లేకపోతే సరదా అనే మార్గాన్ని ఆయన తీసుకున్నాడో ఆయన ఏ విధంగా మారాడు? ఒక అబద్ధికుడిగా, ఒక మోసగాడిగా, చివరిగా ఒక హంతకుడిగా అతను మారాడు. అంటే దేవుని ప్రజల్ని కాపాడిన వ్యక్తి దేవుడు ప్రజల్లో ఒక మనిషిని హతమార్చే విధంగా దావీదు మహారాజు గారు మారారు. ఆయన ఎంతో దూరము వెళ్ళిపోయారు. ఆయన చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటానికి ఆయన ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. అంటే వెన్ హీ చోజ్ ద వే ఆఫ్ ఫన్ ఆర్ వెన్ హీ చోజ్ ద వే ఆఫ్ ఎ టెంప్టేషన్, ఆయన ఆ మార్గాన్ని వెళ్ళకుండా, ఎదుర్కోకుండా ఆయన ఆ మార్గంలో వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఇదే శోధన యోసేఫ్ గారికి కూడా వచ్చింది కదా. యోసేఫ్ గారు ఏమి చేశారు? ఇలాంటి శోధననే యోసేఫ్ గారికి వచ్చినప్పుడు ఆయన అవన్నీ వదిలేసి పారిపోయారు. కానీ దావీదు మహారాజు గారు చూస్తూ ఉండిపోయి ఆ శోధనకి లొంగిపోయారు. హీ వెంట్ ఏ లాంగ్ వే ఫ్రమ్ ఏ కింగ్ హీ బికేమ్ ఏ మర్డరర్. ఒక రాజు నుంచి ఒక హంతకుడుగా దావీదు మహారాజు గారు మారిపోయారు. అంటే ఆయన తప్పిపోయారు కదా దేవుని మార్గము నుంచి. ఒక దేవుని కుమారుడుగా జీవించే దావీదు మహారాజు గారు తప్పిపోయిన కుమారుడు వలె మారిపోయారు. ఆయన హంతకుడుగా మారడంతో పాటు అతనితో ఉన్న సంబంధికులకి అందరికీ ఆ పాపము ఎఫెక్ట్ అయ్యింది. అంటే బత్షెబాకు కానీ, అబ్షలోం కానీ, ఆయన కుమారులు కానీ, కుమార్తెకి కానీ అందరికీ ఆ శాపము సోకింది. మీరు ఆ వీడియోలో కూడా గమనించినట్టయితే ఎప్పుడైతే ఫన్ అనే మార్గాన్ని ఆ యవనస్తుడికి ఎంచుకున్నాడో స్టార్టింగ్లో సరదా అనిపించింది. కానీ ఆయన మార్గంలో వెళ్తూ వెళ్తూ ఎంతో నిరాశ, నిస్పృహ, ఎంతో అలిసిపోయి నేను ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాను అనే రీతిలో ఆయన వచ్చేశాడు. మన జీవితాల్లో మనం ఎలాంటి మార్గాన్ని మనము ఎంచుకుంటున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. ప్రత్యేకంగా యవనస్తులు మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం, ఎలాంటి చూపులతోనే ఇతరులని మనము చూస్తున్నాం. మనల్ని పాపము చేసే మార్గంలో నడిపించేవి ఏవైనా దృశ్యాలు కానీ, ఎవరైనా మనల్ని ఆ విధంగా ప్రోత్సహిస్తుంటే ఆ మార్గంలో మనము వెళ్ళకూడదు. దావీదు మహారాజు వలె మనము లొంగిపోకూడదు. మనం యోసేపు గారు వలె అవన్నిటి నుంచి మనము తిరిగి రావాలి. యవనస్తులు, నా స్నేహితుడు నన్ను ఒత్తిడి చేశాడు, ఇది సరదాగా ఉంటుంది, నువ్వు సిగరెట్ తాగు, నువ్వు మందు తాగు, లేకపోతే నువ్వు డ్రగ్స్ తీసుకో, ఎంతో ఆనందాన్ని నీకు కల్పిస్తుంది అని చెప్పి దానికి నువ్వు బానిసై జీవిస్తున్నావా? నువ్వు ఎంత దూరం వచ్చావు అంటే అది విడిచిపెట్టలేకుండా నువ్వు జీవించలేకపోతున్నావా? అవి కానీ నేను తాగకపోతే నేను జీవించలేను అనే స్థితికి వచ్చారా? ఈ చెడు వ్యసనాల నుంచి, చెడు తిరుగుట్ల నుంచి వచ్చి తల్లిదండ్రులని వేధిస్తున్నారా? అన్నయ్య ఎలా జీవిస్తున్నారు? అక్కని వేధిస్తున్నారా? చెడు వ్యసనాలకి మీరు బానిసలై. అన్నయ్య నీకు ట్రాన్స్ఫర్ వచ్చి వేరే ఊరిలో జాబ్ చేస్తున్నావా? జాబ్ చేస్తున్నప్పుడు నమ్మకంగా అక్కయ్యకి నమ్మకంగా జీవిస్తున్నామా? లేకపోతే ఏదైనా వైవాహిక సంబంధాలు పెట్టుకొని జీవిస్తున్నావా? జీవించి ఎంతమంది పాస్టర్లు కానీ, తల్లిదండ్రులు కానీ, లేకపోతే దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తున్నా నువ్వు పట్టించుకోవట్లేదా? లేకపోతే అక్కయ్య ఇద్దరికి వేరే వేరే జాబ్ ఉన్నప్పుడు నువ్వు అన్నయ్యకి నమ్మకంగా జీవిస్తున్నావా? లేకపోతే లోకరహితమైన అలవాట్లకి, లోకరహితమైన మనుషులకి ఆకర్షింపబడి అన్నయ్యకి అపనమ్మకంగా జీవిస్తున్నావా? ఏ విధంగా అయితే దావీదు జీవించినప్పుడు మొత్తం కుటుంబానికి కష్టాలు పాలయ్యాడో, మొత్తం కుటుంబానికి శాపము వచ్చిందో, మన చేసిన తప్పుల వల్ల మన కుటుంబం కానీ, పిల్లలు కానీ బాధపడే విధంగా జీవిస్తున్నారా? మీరు ఆలోచిస్తుండొచ్చు, తమ్ముడు, అన్నయ్య, మేము ఎంతో దూరం వచ్చేసాము, ఈ పాపంలో మేము తిరిగి రాగలుగుతామా? ఇంత దూరం వచ్చాక దేవుడు మమ్మల్ని రక్షిస్తాడా అని మీరు ఆలోచిస్తుండొచ్చు. లేకపోతే నాకెంతో అనారోగ్యం ఉంది, నా కుటుంబంలో ఐక్యత లేదు, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు పోవడానికి నేను ఎన్నో అప్పులు చేశాను, అప్పు మీద అప్పు చేసి నేను ఎంతో దూరం వచ్చాను, ఈ అప్పుల నుంచి నాకు విముక్తి లేదు, ఈ అప్పు నుంచి నాకు విముక్తి రావాలి అంటే నాకు ఒకటే మార్గం, మరణమే అనే నా మార్గము అని నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వెంత దూరము వచ్చినా పర్లేదు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీకే దారులు మూసుకపోయినా దేవుడు ఒక దారిని నీకోసము తెరుస్తున్నాడు. ఆ దారిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నామా? ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నా, ఎలాంటి
పాపాలు చేసిన ఎలాంటి పాపాన్నైనా దేవుడు క్షమిస్తాడు. ఎలాంటి చీకటి జీవితంలో మనము జీవిస్తున్న దేవుడు క్షమిస్తాడు. నేను ఇంత దూరం వచ్చేసాను, ఇంకా దేవుడు నన్ను రక్షిస్తారా లేదా అనేది ఆలోచిస్తుండొచ్చు. నేను ఇంత పాపము చేస్తున్నాను, నేను అక్రమ సంబంధాలు పెట్టుకొని నేను జీవిస్తున్నాను, వ్యసనాలకి అలవాటై నేను జీవిస్తున్నాను, నా తల్లిదండ్రులను వేధించుకుంటూ నేను జీవిస్తున్నాను, నాకు క్షమాపణ ఉంటుందా, నాకు ఈ పాపం నుంచి నాకు విడుదల అనేది ఉంటుందా, ఏదైనా మార్గము నాకు ఉంటుందా అని ఆలోచిస్తుండొచ్చు. మనము ఒక చిన్న పాటని విందాం. అంధుడనైతిని అంధకారమున ఆదుకొను నన్ను నా యేసు ప్రభువా, నా యేసు ప్రభువా. అంధుడనైతిని అంధకారమున ఆదుకొను నన్ను నా యేసు ప్రభువా, నా యేసు ప్రభువా. అహమునే మదిని అలవర్చితిని, అమర ప్రేమనే మరచితినే. అహమునే మదినే అలవర్చితిని, అమర ప్రేమనే మరచితినే. అలమటించుచు అర్పింతు హృదయము ఆంతర్యములో ఆవేదనతో, ఆంతర్యములో ఆవేదనతో. అంధుడనైతిని అంధకారమున ఆదుకొను నన్ను నా యేసు ప్రభువా, నా యేసు ప్రభువా. అరుణోదయముగా నవమానత్వము అనుగ్రహించుము పరమ జీవము. అరుణోదయముగా నవమానత్వము అనుగ్రహించుము పరమ జీవము. అల్పుడనైతిని అవకాశము ఆశ్రయుడనై ఆరాధింతును, ఆశ్రయుడనై ఆరాధింతును. అంధుడనైతిని అంధకారమున ఆదుకొను నన్ను నా యేసు ప్రభువా, నా యేసు ప్రభువా. అంధుడనైతిని అంధకారమున ఆదుకొను నన్ను నా యేసు ప్రభువా, నా యేసు ప్రభువా. పాట విన్నారు కదా, అన్ని దారులు మూసుకుపోయాయి, ఎక్కడి నుంచి నాకు విడుదల కలగదు, నాకు ఈ పాపం నుంచి నాకు విడుదల కలగదు అని ఆలోచిస్తున్నప్పుడే దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. అదే రక్షణ మార్గం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు కానీ మన పాపాలని కానీ మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరించగలిగితే దేవుడు మనకు ఒక దారి చూపెడతాడు. ఆ దారిలో కానీ మనం నమ్మకంగా నడవగలిగితే దేవుడు ఎలాంటి పాపాన్ని నుంచైనా మనకి విముక్తి కలిగిస్తాడు. ఈరోజే దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించి ఒక యేసు అనుచరుడుగా మారండి. ఎందుకంటే యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. ఈ వారం అంతా కుటుంబంలో ఐక్యత కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వచ్చాం. వచ్చే వారము అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకే ప్రార్థిస్తాం. దీన్ని భాగాలుగా ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా ఈ వారం ఆర్థరైటిస్, ఆస్తమా, కీళ్ల నొప్పులతో ఈ చలికాలంలో బాధపడుతున్న వారి కొరకే ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. ఎవరైనా దేవుని సేవ నమ్మకంగా చేయాలి, యవనస్తులను ప్రత్యేకంగా రక్షణ మార్గంలో నడిపించాలి
అని ఆశ కలిగిన వారు యేసు అనుచరుల మిషనరీస్ సంస్థతోని మీరు పని చేయొచ్చు. ఒక యేసు అనుచరుడుగా మీరు మారచ్చు. మీరు పని చేయాలని ఆశగా ఉంటే ఈ కిందున్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి వివరాలు ఇవ్వండి. అదేవిధంగా యేసు అనుచరులు నిర్వహించు ఈ సమాధాన సమయం కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఉంటారని నేను నమ్ముచున్నాను. అదేవిధంగా నన్ను కూడా మీరు ఆశీర్వదించి నా ఆత్మీయ జీవితం కొరకై మీరు ప్రార్థించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.